కార్యక్రమంలో పాల్గొందాం. కొన్ని మాటలు మన హృదయాలు మనం సరి చేసుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుచుండగా ఈ మాటలు మన హృదయాలు తీసుకొని తర్వాత మనము హృదయాలు సరి చేసుకొని అప్పుడు మనము ప్రభు బలారాధనలో పాల్గొనాలి. దేవుని శరీరం రొట్టెను, దేవుని రక్తం అనే ద్రాక్షరసాన్ని మనం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు చూస్తూ ఉండండి, వింటూ ఉండండి, ఇంకెవరు మాట్లాడొద్దు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలుడు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారు ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదనో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడి అని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు వారు నాకు కనబడుచున్నదని చెప్పాను. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ మనం చాలాసార్లు వినుంటాం, మీరు కొంతమంది వినుంటారు, కొంతమంది విన్నా కానీ మర్చిపోయి ఉంటారు. అయితే ఈ మాటలు మళ్ళా మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది. అయితే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే గారడీ సీమోను గురించి మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు సంఘం అనేది మొదటగా చెదిరిపోయింది. ఎందుకంటే యెరూషలేము పట్టణంలో సంఘం ఏర్పడిన తర్వాత యెరూషలేములో కొందరు యూదులు అన్ని జనులు లేచి సంఘాన్ని చెదరగొడతారు. ఎందుకంటే క్రీస్తు సువార్త వినబడుతున్నప్పుడు అనేక మంది మార్పు చెందుతున్నారు, రక్షణ పొందుతున్నారు. అందుకని అక్కడున్న వాళ్ళు కొంతమంది గిట్టని వాళ్ళు సంఘాన్ని చెదరగొట్టినప్పుడు ఆ చెదిరిపోయిన వాళ్ళు తలా ఒక దేశం వెళ్ళిపోయారు, తలా ఒక ప్రాంతం వెళ్ళిపోయారు. యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కొంతమంది సిరియాకి, కొంతమంది ఈ విధంగా చుట్టుపక్కల లిబియా అనే ప్రాంతాన్ని, చిన్న చిన్న దేశాలు, ఇజ్రాయెల్ దేశం చుట్టూ చాలా ముస్లిం దేశాలు ఉన్నాయి. చుట్టుపక్కల అన్ని దేశాల్లో కూడా చెదిరిపోయారు. అయితే సమరయ ప్రాంతానికి ఫిలిప్పు వెళ్ళాడు. ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ సమరయ పట్టణం ఎలా ఉందంటే అంత పాడైపోయింది, అంతమంది అనారోగ్యంతో ఉన్నారు, పాపంతో నిండిపోయిన పరిస్థితిలో ఉంది. అందుకని సమరయ పట్టణం ఫిలిప్పు వెళ్ళిన తర్వాత ఫిలిప్పు ప్రార్థన వలన, ఫిలిప్పు దేవుని కార్యం చేసినందువల్ల ఆ ప్రాంతం అంతా కూడా దీవించబడింది, ఆశీర్వదించబడింది. అయితే అది అలా తెలుసుకొని యోహాను, పేతురు వాళ్ళు అక్కడ మంచి కార్యాలు జరుగుతున్నాయి, అనేక మంది రక్షణ పొందుతున్నారు అని తెలుసుకొని యోహాను, పేతురు యెరూషలేము నుంచి సమరయ ప్రాంతం వెళ్తారు. సమరయ ప్రాంతం వెళ్ళి అక్కడ ప్రజలను చూసినప్పుడు చాలామంది రక్షణ పొందుతూ ఉంటారు. అది చూసిన వాళ్ళు ఈ రక్షణ పొందడమే కాదు కానీ పరిశుద్ధాత్మతో నింపబడాలి వాళ్ళు అని ఒక ఆలోచనతోటి వీళ్ళిద్దరూ పోయి అందరి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటారు. చేతుల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉంటారు. అది చూసిన గారడీ సీమోను కూడా రక్షణ పొందాడు. గారడీ సీమోను కూడా మారు మనసు పొందాడు. అది చూసి మారు మనసు పొంది నేను కూడా చేతులు ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అట్లా నింపబడాలి అని, దానికోసం మీకు ఎంత డబ్బు కావాలో అంత ఇస్తాను, ఎంత వెండి కావాలో అంత ఇస్తాను అని గారడీ సీమోను పేతురు యోహానుతో మాట్లాడుతున్నప్పుడు పేతురు మాట్లాడిన మాటలు ఏమిటంటే, నీ హృదయాలోచన దేవుని ఎదుట సరైంది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నువ్వు అడుగుతుంది నువ్వు మంచిది కాదు. నువ్వు దేవుని ఆత్మని, దేవుని పరిశుద్ధ ఆత్మని నువ్వు డబ్బు పెట్టుకుంటావా, నువ్వు వెండి పెట్టుకుంటావా, ధనాన్ని పెట్టుకుంటావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటే, హృదయాలోచన సరిగా లేకుండా దేవుని సన్నిధిలో పాలు పంపులు లేవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన హృదయాలోచన బాగుందా? మన హృదయం మంచిగా ఉందా? మంచిగా ఉంటే ప్రభు బల్లారాధనలో పాల్గొనాలి. మన హృదయాలోచన మంచిగా లేకపోతే పాల్గొనవద్దు. దీంట్లో నీకు పాలు పంపులు లేవు అని పేతురు మాట్లాడినట్టుగా ఈరోజు మనతో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హృదయాలోచన బాగుండాలి. హృదయంలో పాపం అనేది ఉండకూడదు, ఏ దోషం అనేది ఉండకూడదు.
మనం చేస్తున్న కార్యక్రమం ఈ కార్యక్రమం ఏమిటంటే చాలా పరిశుద్ధమైన కార్యక్రమం ఇది. ఏదో ఆదివారం ప్రార్థనకు వచ్చి ఆరాధన పాల్గొని పోయే, లేదా గురువారం వచ్చి శనివారం వచ్చి ప్రార్థన చేసుకుని పోయేది కాదు. ఈ కార్యక్రమం అనేది చాలా పరిశుద్ధమైనది కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎందుకంటే దేవుని శరీరము, దేవుని రక్తము తీసుకున్న కార్యక్రమం కాబట్టి ఇది చాలా శ్రేష్టమైన కార్యక్రమం. చాలా పరిశుద్ధంగా ఉంటేనే దీన్ని తీసుకోవాలి. ఏమాత్రం పరిశుద్ధంగా లేకుండా మనము తీసుకుంటే కొరింథీ రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయం రాయబడిన మాట ఉంటాయి. మీరు అలా అయోగ్యంగా తీసుకుంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది, బలహీనలు అయిపోతారు. అలా అయోగ్యంగా తీసుకోకూడదు. మీరు తీసుకున్నది మంచిగా మీ హృదయాన్ని సరిచేసుకొని, మీ హృదయాన్ని బాగుంచుకొని అప్పుడు తీసుకోండి. అయోగ్యంగా తీసుకుంటే కొంతమంది రోగులు అయిపోయారు, కొంతమంది బలహీనలు అయిపోయారు, కొంతమంది మంచం పడినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. కాబట్టి అలాగ మీరు ఎవరు కూడా తీసుకోవద్దు. మీరు తీసుకునే హృదయాన్ని మంచిగా ఉంచుకోండి అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ గారడి సీమోను హృదయం కూడా సరిగా లేదు. కాబట్టి దీంట్లో ఈ పరిశుద్ధాత్మ కార్యక్రమంలో నీకు పాలుపంపులు లేవు. నీ హృదయాలోచన చెడుగా ఉంది, నీ హృదయం మంచిగా లేదు. ఒకవేళ నువ్వు దేవుని దగ్గర వేడుకుంటే నీకు మళ్ళా దేవుడికి క్షమించి మళ్ళీ నీకు కార్యక్రమంలో పాల్పంపులు పొందే అవకాశం ఇస్తాడేమో. కాబట్టి నువ్వు దేవుని దగ్గర పోయి మారు మనసు పొందు. ఈరోజు దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు అంటే, గారడి సీమోను మారు మనసు పొందాడు, దాంట్లో కార్యక్రమం పాల్పంపు పొందాలని వచ్చాడు. పేతురు కాదన్నాడు. ఈరోజు మనము కూడా మారు మనసు పొందాం. చాలామంది దేవుని కార్యక్రమంలో పాల్పంపు పొందడానికి వచ్చాం. బల్లో చేయవాలని ఆశతో వచ్చాం. రొట్టె తీసుకోవాలి, ద్రాక్షరసం తీసుకోవాలని ఆశతో వచ్చాం. కానీ మన హృదయం ఎలా ఉన్నది, దీనిలో పాల్పంపులు పొందుకునే అర్హత మనకు ఉందా లేదా అనేది కూడా మనము పరిశీలించుకొని అప్పుడు తీసుకోవాలి. ఏమాత్రం పరిశీలించుకోకుండా అనాలోచితంగా మొదటి ఆదివారం కదా తీసుకుందామలే అని ఒక అనాలోచితంగా వచ్చి మనం తీసుకున్నామంటే దానికి చాలా ఎఫెక్ట్ అయిపోతారు, చాలా ఇబ్బంది పడతారు మీరే అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇది ఏదో మనుషులు ముఖం చూసి మాట్లాడే మాటలు కాదు, కానీ దేవుడు వాక్యం ద్వారా ఖచ్చితంగా ఉన్న మాటన్నట్టు మాట్లాడుతున్నాడు. ఏ మాత్రం కూడా హృదయం సరిగా లేకుండా తీసుకుంటే అది మీకే, మనం అంటారు కదా, ట్యాబ్లెట్ వేసుకుంటే గిట్టని ట్యాబ్లెట్ ఏమైనా వేసుకుంటే రియాక్షన్ వచ్చింది. ఇది కూడా అంతే. మన హృదయం మంచిగా లేకుండా తీసుకుంటే వెంటనే రియాక్షన్ వచ్చింది, మనమే ఇబ్బంది పడతాం. కాబట్టి ధైర్యం చేసి మాత్రం ఎవరో తీసుకోవద్దు. తీసుకోవాలనుకున్న వాళ్ళు కొద్ది సమయం దేవుడు మనకి ఇస్తాడు ప్రార్థన చేసుకోవడానికి. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని హృదయాన్ని సరి చేసుకొని, ప్రభువా ఆ హృదయం చాలా పరిశుద్ధంగా ఉంచుకుంటున్నాను, ఇప్పటి నుంచి ఆ హృదయాన్ని కడుగు ప్రభువా అని దేవునికి మన హృదయాన్ని అప్పగించి అప్పుడు మనము దాంట్లో చెయ్యి వేస్తే అది మనకి ఆరోగ్యము, దీవెన, ఆశీర్వాదము, మనం దేవుని రాజ్యంలో అంగీకరించబడతాము అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రించలేదా? హల్లెలూయా. రాత్రికాలం కూడా దేవుడు కొన్ని శ్రేష్టమైన మాటలు మాట్లాడాడు. నతనయేలు గురించి మాట్లాడాడు. నతనయేలును చూసిన వెంటనే యేసుప్రభు అన్నాడు, ఇతనిలో ఏ కపటము లేదు, ఎలాంటి కపటం లేదు, ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడే. అంటే ఇతనిలో ఈ హృదయంలో ఏ కల్మషం లేదు, చాలా మంచి హృదయం కలిగిన వాడు ఉన్నాడు. యేసుప్రభు నోటి నుంచి వచ్చింది, ఎవరో సేవకులు చెప్పిన మాట కాదు. కానీ యేసుప్రభు ఆయన చూడంగా నతనయేలుని, ఇతను చాలా కపటం లేనివాడు, ఏ కపటం ఇతను లేదు, ఏ మాలిన్యం లేదు, ఏ మాలిన్య హృదయం లేదో, పరిశుద్ధంగా ఉన్నాడని ఆయన అంగీకరించాడు దేవుడు శిష్యునిగా. కాబట్టి ఈరోజు మనల్ని అంగీకరించాలంటే దేవుడు, మనం కూడా ఏ కపటం లేకుండా, దావీదును చూసినప్పుడు దేవుడు చాలా ఇష్టపడ్డాడు. దేవుడు ఆయన పై రూపాన్ని నేను చూడను, కానీ నేను హృదయాన్ని చూసేవాడిని కాబట్టి దావీదు నేను కోరుకున్నాను అన్నాడు. కోరుకొని ఆయన రాజును చేశాడు. దానియేలు గురించి అంటే దానియేలు అంటాడు, దానియేలు సింహభూమిలో వేయబడిన తర్వాత దానియేలు దగ్గరికి రాజు వచ్చి అడుగుతాడు, అయ్యా నువ్వు ఎలా ఉన్నావు, లోపల బాగున్నావా, చనిపోయావా, ఎలా ఉన్నావు కేకేసి అడుగుతున్నప్పుడు, నేను నిర్దోషిని గనుక దేవుడు నన్ను కాపాడాడు, సింహము నోళ్ళు మూశాడు, తన దూతను పంపించి సింహము నోళ్ళు మూయించాడు అని దానియేలు అంటాడు. అంటే దేవునికి ఎలాంటి హృదయం కావాలంటే నిర్దోషమైన హృదయం కావాలి, యథార్థమైన హృదయం కావాలి, పరిశుద్ధమైన హృదయం కావాలి. ఆయన ఎలాంటి వారిని కోరుకుంటాడంటే హృదయం బాగున్న వారిని కోరుకుంటాడు. కాబట్టి ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. నేనేది శ్రేష్టమని కాదు, ఎవరిమైనా హృదయం సరి చేసుకుని దాన్ని తీసుకోవాలి మాట్లాడుతున్నాడు. మనందరూ హృదయాలు సరి చేసుకొని ఈ సమయంలో, ప్రభువా నా హృదయం నేను సరి చేసుకుంటున్నాను నాయన, నేను ఏ కపటం లేకుండా యథార్థమైన హృదయం కలిగిన వాడిగా, ఒక మంచి హృదయం నువ్వు కోరుకునే దానిగా నేను ఉంటాను ప్రభువా అని మనం అందరూ కూడా ప్రార్థన చేసుకున్నట్టయితే దేవుడు మనల్ని క్షమించి, ఎలాగైతే గారడి సీమోను గురించి అక్కడ పేతురు మాట్లాడుతున్నాడో, నిన్ను క్షమిస్తాడేమో దేవుడు. ఒకవేళ నువ్వు దేవుని దగ్గర కోరుకో, మారు మనసు పొందు,
అప్పుడు నీ దేవుడు నిన్ను అంగీకరిస్తాడేమో అన్నట్టుగా ఈరోజు మనకు కొద్ది సమయం దేవుడు మనకి ఇస్తున్నాడు. మనం ప్రార్థన చేసుకొని, ప్రభా నా హృదయాన్ని సరి చేసుకుంటున్నాను ప్రభా అని అది సరి చేసుకొని మరలా చెబుతున్నాను, అనాలోచితంగా అయోగ్యంగా ఎవరు తీసుకోవద్దో. అయోగ్యంగా తీసుకుంటే అది మనకే ఎఫెక్ట్ రియాక్షన్ ఇచ్చింది అన్న చెబుతాం. మళ్ళా చెబుతున్నాను కాబట్టి మీరు సరి చేసుకోండి, తీసుకోవద్దు అని అంటలేదు, సరి చేసుకొని తీసుకోండి ఎవరైనా కూడా అని దేవుడికి మాట్లాడు. ఎందుకంటే అది శ్రేష్టమైన దేవుని శరీరం, అది దేవుని రక్తం మనం తీసుకుంటుంది. కాబట్టి భయం కలిగి మనం తీసుకున్నట్టయితే అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. దాని ద్వారా మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, దేవుని రాజ్యంలో మనం అంగీకరించబడతామని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో తీసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా అలాగే కళ్ళు మూసుకొని కొద్దిసేపు అలాగా మన హృదయాలు మనం సరి చేసుకుందాం. దేవా, ఈ రోజునైనా మీ శ్రేష్టమైన మాటలు నాతో మాట్లాడారు. మేము తీసుకుంటుంది ఇది సాధారణమైనది కాదు, మీ శరీరం ప్రభువా, అది పరిశుద్ధమైంది.